హాయ్ హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా విశాఖపట్నం దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడి నుంచి పూరి వెళ్ళబోతున్నాను. ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూరి వెళ్ళాలంటే తప్పకుండా 1 month ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నం నుంచి ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్ వెళ్ళే లైన్స్ చాలా బిజీగా ఉంటాయి. పూరికి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి, కానీ నేను వితౌట్ ప్లానింగ్ వెళ్ళాను. అందుకనే బ్రేక్ జర్నీ చేయాల్సి వచ్చింది. నేను వెళ్ళిన ట్రైన్ వచ్చి 20807 హిరకుండ్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ విశాఖపట్నంలో నైట్ 12:25కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 7:20కి భువనేశ్వర్ రీచ్ అవుతుంది. పూరికి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా లేకపోతే ముందుగా విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ కానీ కుర్దా రోడ్ కానీ వస్తే అక్కడి నుంచి పూరికి చాలా ట్రైన్స్ ఉంటాయి. వెనక కనిపిస్తుంది కదా, ఇదే భువనేశ్వర్ రైల్వే స్టేషన్. ఇప్పుడు ఇక్కడి నుంచి పూరి వెళ్ళబోతున్నాను. నేను వెళ్తున్న ట్రైన్ వచ్చి 12891 బంగిరిపోసి పూరీస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. నేను ఎక్కబోయే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి ఇప్పుడే వచ్చింది. ఈ ట్రైన్ని పూరి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అంటారు. ఇప్పుడు మనం భువనేశ్వర్లో స్టార్ట్ అయ్యి సర్కంత్ర, రేతంగ్, కుర్దా రోడ్, హరిపూర్ గ్రామ్, బిర్పురుషోత్తం, షకీగోపాల్, జనకదైపూర్, మాలతీపత్పూర్ మీదుగా పూరి అయితే వెళ్తున్నాం. ఈ జర్నీలో వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, చూడండి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 11:25 అవుతుంది. ఇప్పుడే పూరి రైల్వే స్టేషన్లో దిగాను. ప్రజెంట్ ఈ స్టేషన్లో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అవుతుంది. దీనికి ఆపోజిట్లోనే బస్సెస్ అయితే ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి పూరి టెంపుల్ జస్ట్ 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. నేను టెంపుల్కి వెళ్ళడానికి ఇప్పుడే బస్సు ఎక్కాను. టికెట్ కాస్ట్ 25 రూపీస్. పూరిలో ఆటోస్ అయితే అస్సలు ఎక్కొద్దు, ఎందుకంటే 200-300 అలా ఛార్జ్ చేస్తారు. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి. పూరి సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతి 10 minutesకి గవర్నమెంట్ ఏసీ బస్సెస్ అయితే ఉంటాయి. సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా టికెట్ కాస్ట్ 50 రూపీస్ లోపే ఉంటుంది. ఇప్పుడే బస్ దిగాను. సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇక్కడ సిటీ అంతా మోనోక్రోమిక్ కలర్ థీమ్లో ఉంది. ఈ ఏరియాని చూస్తుంటే నాకు మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ అయితే గుర్తొస్తుంది. అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మీరు గనక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కితే అక్కడ బస్సు ఆపుతారు. అక్కడి నుంచి అలా స్ట్రైట్గా వస్తే మీకు టెంపుల్ కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో క్లాక్ రూమ్స్ ఉంటాయి. నేను ఇప్పుడే నా లగేజ్, ఫోన్ అండ్ ఫుట్వేర్ పెట్టి దర్శనంకి స్టార్ట్ అయ్యాను. నా వెనకాల ఉంది కదా, అదే పూరి జగన్నాథ స్వామి టెంపుల్. ఇదిగోండి, ఇప్పుడు లైన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ లయన్స్ ఎంట్రీ గేట్ అని ఉంది చూసారా, అదే లైన్. చాలా రష్గా ఉంది టెంపుల్ అయితే. ఇప్పుడే నా దర్శనం కంప్లీట్ అయింది. లైన్ చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 5 hours టైం పట్టింది నాకు. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చూసుకున్నట్టయితే
ఈ పూరి టెంపుల్ మీద దాదాపు 18 సార్లు దండయాత్రలు జరిగాయి, కానీ లోపడున్న జగన్నాథ స్వామి విగ్రహాన్ని ఎవరు కనీసం టచ్ కూడా చేయలేకపోయారంట. అలాగే 1 టన్ను బరువున్న ఆ సుదర్శన చక్రం మనం ఇటువైపు నుంచి చూస్తే అటు తిరిగి ఉన్నట్టు కనిపిస్తుందంట. ఇంకా దానిపైన ఉన్న జెండా గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుందంట. ఇవే కాదు, ఇలాంటి మిస్టరీస్ ఈ పూరి టెంపుల్లో ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో ఈ గుడి మీద ఉన్న జెండాని మారుస్తారంట. అది మీరు తప్పకుండా చూసి తీరాలి, చాలా బాగుంటుంది. నేను కూడా చూశాను. ఇప్పుడు పూరి స్ట్రీట్స్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఇల్లులు ఎంత దగ్గరగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు నేనైతే ఎగ్జాక్ట్గా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న ఏరియాలో ఉన్నాను. అలా వస్తే ఇదే నేను తీసుకున్న రూమ్. ఇక్కడ హవర్లీ స్టేస్ కూడా ఉంటాయి. నాన్ ఏసీ రూమ్ వచ్చి నాకు 6 అవర్స్కి 500 అయ్యింది. ఇప్పుడు టైం 5 అవుతుంది. నేను పూరి నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్లో ఉన్న కోనార్క్ సన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ ఓవరాల్ ట్రిప్ 1500లో కంప్లీట్ చేసేయచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.